హాయ్ అండి, ఈరోజు నేను ఫ్లాక్స్ సీడ్స్తో లడ్డూలు అయితే చేసి చూపిస్తున్నానండి. ఇది హెల్త్కి చాలా మంచిది. ఫ్లాక్స్ సీడ్స్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. నేను ఓన్లీ ఫ్లాక్స్ సీడ్స్తోనే కాదు, ఇంకా అందులో వేరుశెనగుళ్ళు, నువ్వులు కలిపి చేస్తున్నాను అనమాట. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఈ ఫ్లాక్స్ సీడ్స్ నేను ఒకసారి వాష్ చేసుకొని వేయించుకుంటున్నాను అనమాట. బాగా వేగాలి. వేగినప్పుడు మంచి స్మెల్ వస్తుంది. అలాగా మనకి వేగినట్టు తెలుస్తుంది. ఇవి కలుపుతూ ఉండాలండి, అలా వదిలేస్తే మాడిపోతాయి అన్నమాట. ఇవి చూసారా వేగిపోయి, నేను ఇవి పక్కన పెట్టేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి నువ్వులు వేయించుకుంటున్నాను. ఆల్రెడీ ఇవి కడిగేసి ఎండబెట్టిన నువ్వులు అనమాట. అలా వేసేస్తున్నాను. నేను 2 గ్లాసెస్ అయితే నువ్వులు వేసుకున్నాను. ఇవి కూడా కొంచెం ఎర్రగా వేయించుకోవాలన్నమాట. చూసారా ఎర్రగా వేగిపోయినాయి. ఇవి కూడా నేను పక్కన పెట్టేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి నేను శనగగుళ్ళు అయితే తీసుకుంటున్నాను అనమాట. శనగగుళ్ళు వచ్చేసి 1 గ్లాస్ తీసుకున్నాను. నేను కడిగేసి వేసుకున్నాను. కొంచెం టైం పడుతుంది వేగడానికి. సో శనగగుళ్ళు కూడా వేగిపోయినాయి. ఈ 3 కలిపేసి కొంచెం చల్లగా అయ్యాక మిక్సీ అయితే పట్టుకున్నాను అనమాట. ఇలా పిండిలాగా, మరీ పిండిలా కాదు, కొంచెం మొరున్లా ఉండాలి. పక్కనే నేను బెల్లం పాకం తీసి పెట్టుకున్నాను అనమాట. లేత పాకం అయితే తీసుకొని పళ్ళెంలో వేసి కొంచెం కలుపుతూ ఉండలైతే చేసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి చాలా సింపుల్ రెసిపీ అండి. హెల్త్కి కూడా చాలా మంచిది. ఇప్పుడు ఫ్లాక్స్ సీడ్స్ అవి తింటే మంచిది అంటున్నారు కదా, ఇలా చేసుకొని తింటే పిల్లలు కూడా తింటారు, ఇష్టపడతారు. సో ఇది వచ్చేసి నేను ఉండలైతే చుట్టేసానండి, చూడండి. సో నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను ఈ ఉండలు చేస్తున్నప్పుడు మా పిల్లకాయలు అయితే వచ్చారనమాట. ఇద్దరు నేను చేస్తానని ఇద్దరు నాకు హెల్ప్ చేశారు. సో వాళ్ళు చేయడం వల్ల తొందరగా కూడా అయిపోయింది.